సినిమాకి న్యాయం చేయమని మాత్రమే నేను అడుగుతున్నాను. అలా న్యాయం చేయగలిగే యూనియన్లు ఉంటే నేను ఖచ్చితంగా ముందొచ్చి నేను కారు తీసుకుంటా. ప్రొడ్యూసర్ కారు దేనికోసం, డైరెక్టర్ కారు దేనికోసం, రైటర్ కారు దేనికోసం? యూనియన్లు కాదు, సినిమాని బతికించండి. ఈరోజు వచ్చిన ఒక ప్రొడ్యూసర్ రెండో సినిమాకి ఆయన కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తాడు? అంత నాశనం చేస్తున్నారు. ₹1 వస్తే సరే 100 పెట్టాం, ₹10 వచ్చిందిరా బాబు అని ఇంకో సినిమా తీస్తారు. 100 పెడితే ₹100, ₹10 కూడా రాకపోతే ఆడు ఎందుకు మళ్ళీ సినిమా చేస్తాడు? వచ్చే లైన్లు, వచ్చే మార్గాలు ఉన్నా కూడా ఎందుకు సినిమా వాళ్ళకి చూపించట్లేదు? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ మీటింగ్లు, ప్రెస్ మీట్లు, వచ్చామా, ఫంక్షన్స్ అయ్యా, తిన్నామా, వెళ్ళిపోయామా, ఇది కాకుండా మనం అందరి చేతులు కూడా 5 ఏళ్ళు కడుపు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అవి ఎలా వస్తాయో తెలియాలి. మధ్యలో ఉన్న బ్రోకర్ గారిని కట్ చేసి డైరెక్ట్ మార్కెటింగ్ చేసి ప్రొడ్యూసర్కి న్యాయం చేయగలిగితే మాత్రమే సినిమా బతుకుతుంది. లేకపోతే అందాల రాక్షసులు, లేకపోతే దేవరకొండ పోలీస్ స్టేషన్లు, ఇలాంటి సినిమాలు కోట్లు పెట్టి తీసేసిన సినిమాలు ఆడవు. పెద్ద పెద్ద సినిమాలకి దిక్కు తప్ప చిన్న సినిమాలు కొన. ఎప్పటికీ నాకు అర్థం కాదు, జెమినీ మూవీస్ ఉండేటప్పుడు చిన్న సినిమాలు ఎన్ని చూసేవాళ్ళు, ఎన్ని కొనేవాళ్ళు. ఇప్పుడు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు కొనట్లే. పెద్ద సినిమాలు 60 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 500 కోట్లు ఇచ్చి కొన్నవాళ్ళు చిన్న సినిమాలు 10 లక్షలు ఇచ్చి కొంటా అయితే ఇప్పుడు 60 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి ఒక సినిమా కొంటున్నారు. 10 లక్షలు చొప్పున ఇస్తే కోటికి 10 సినిమాలు వస్తాయి. 50 కోట్లకి 50 సినిమాలు రావస్తాయి. 50 చిన్న సినిమాలు కొనవచ్చు కదా. ఒక సినిమా బదులు 50 చిన్న సినిమాలు కొంటే 15 లక్షలు వస్తాయి కదా. వీళ్ళు ఇంకో సినిమా చేస్తారు కదా. 60, 70, 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా మీకు 10 లక్షలకే సినిమా ఇస్తున్నారు. సో 10 లక్షలు వస్తే వీళ్ళు 50 లక్షలు పోయినా వీళ్ళు ఊరుకొని ఆ సినిమాని చేయగలుగుతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? చిన్న సినిమాని చంపేయడం కోసం పెద్ద సినిమాకి 60 కోట్లు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ చిన్న సినిమాకి 10 లక్షలు ఇవ్వడానికి మీరు రెడీగా లేరు. సో శాటిలైట్ అలా చచ్చిపోయింది. చాలా చాలా ఉన్నాయండి. నేను మైక్ మాట్లాడితే దీని అమ్మ జీవితం 25 ఇయర్స్ నేను మాట్లాడాలి. ఇక్కడ వచ్చి 25 ఇయర్స్ నేను మాట్లాడినా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ బొక్కలో. ఇక్కడ కేవలం ఏంటంటే మేము మాత్రమే బతకాలి, మేము మాత్రమే బాగుండాలనే సిద్ధాంతంతోనే ప్రతి ఒక్కడు ఉన్నాడు. ఈవెన్ మేనేజర్ దగ్గర నుంచి కూడా మేము బాగుంటే చాలు అని ఆలోచించినాడే తప్ప మనకు ఫుడ్ పెడుతున్నాడు ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ బతికిద్దామని ఒక్కడికి ఆలోచన లేదు. ఇక్కడ చాలామందికి నొప్పి కలిగించవచ్చు. ఇదే వాస్తవం. మీ గుండెల మీద మీరు చేయలేసుకొని చూడండి. మీరు బాగుంటేనే చాలు అంటారు. ఈవెన్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, సినిమాకి పనిచేసిన వాడు పొద్దున్న వచ్చి ఎంతో కొంత పనిచేసి డబ్బులు తీసుకున్నాడు. సినిమా రిలీజ్ రోజు స్టేటస్లో సినిమా పోస్టర్ కూడా పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఇక్కడ చాలామంది ఉన్నారు 24 క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు. దీనికి ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచే బొక్క బోసన చిరంజీవి గారి సాంగ్ నేను డ్యాన్స్ చేసినా చూస్తారు, మీరు డ్యాన్స్ చేసినా చూస్తారు. అక్కడ చిరంజీవి గారి సాంగ్ కాబట్టి అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అనుకొని వాళ్ళని తీసుకొని వచ్చి రెస్టారెంట్లోనో ఫామ్ హౌస్లోనో తిల్లి పెడుతున్నారు. దానివల్ల ఎవడైనా థియేటర్కి వెళ్తాడా? వెళ్ళడే. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అలా చేయాలి. అంతేగాని వాడికి ఏదో వ్యూవర్షిప్ ఉంది వాడిదాన్ని నేను చెప్పాను కదా, చిరంజీవి గారి సాంగ్కో ఎన్టీఆర్ గారి సాంగ్కో ఎవడైనా ధ్యాన్ చేస్తే చూస్తారు. అక్కడ సాంగ్ కోసం చూస్తారు, ఆ హీరో కోసం చూస్తారు. నువ్వేం మన పెద్ద పెద్ద స్టార్లు పెద్ద పెద్ద డ్యాన్సులు వేసామని కదా రీల్స్ ఏమైనా చూసేటప్పుడు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి. ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ఏంటంటే ఒక సినిమాని ప్రమోట్ చేయాలి. ఆ సినిమాని థియేటర్కి వచ్చేటట్టు ఏం మాట్లాడతాడు దానికోసం మాట్లాడాలి. ఇలా వేస్ట్ చేసే ఖర్చులు చేసే బదులు సినిమాని బతికించడం కోసం మాత్రం ప్రయత్నించండి. దయచేసి బతికించే యూనియన్లు ఏవైనా ఉన్నా సినిమా కోసం మేము నిలబడతాము, ఈ సినిమాని బతికిస్తాము, ఈ సినిమా రైట్స్ మేము అమ్మిస్తాము, ఈ డైరెక్ట్ రైట్సే ఉంటాయి, డైరెక్ట్ థియేటర్లో వేయగలము అనే దమ్మున్న యూనియన్ ఏదైనా ఉంటే చెప్పండి. అది 1 లక్ష కాదు 10 లక్షలైనా నేను కట్టడానికి రెడీగా ఉన్నాను. లేకపోతే దిక్కుమని యూనియన్లో ఏ యూనియన్లో కూడా నేను జాయిన్ అవ్వను. థ్యాంక్ యూ. కాళీచరణ్ అంటే మీ అందరికీ రివ్యూవర్గా తెలుసు, కానీ నాకు తెలిసి ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు కూడా మీకు రాకముందు నేను ఇండస్ట్రీకి వచ్చాను 2005లో. 2014లో ఒక సినిమా చేశాను డైరెక్షన్ కమ్ హీరోగా, పంచభూతాల సాక్షిగా అని. అప్పుడే డిజిటల్ వచ్చిన కొత్తలో. తర్వాత డైరెక్ట్ చేసి చాలా సినిమాల్లో యాక్టర్గా చేశాను, సీరియల్స్లో చేశాను. బట్ ఐమాక్స్ దగ్గర ఎందుకు రివ్యూ చెప్పేవాడిని అంటే, చాలామంది ప్రొడ్యూసర్లు ఇక్కడ వచ్చి డబ్బులు పెట్టి సినిమాకి ప్రమోషన్ లేక సినిమాలు కిల్ అవుతున్నాయని నా సపోర్ట్ నేను చేసేనే తప్ప నేను రివ్యూవర్ని కాదు. ఫస్ట్ అది నేను తెలుసుకోండి, చాలామందికి అది తెలియదు. ఎంత క్లారిటీగా సినిమాల కోసం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఎవరు రీడరా అంటే, నేను ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా సంవత్సరాలు కష్టపడి ఉన్నాను కాబట్టి నాకు 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది కాబట్టి సినిమా కోసం అలా గొప్పగా మాట్లాడేవాడిని. తర్వాత లాక్డౌన్ దగ్గర దేవరకొండ పోలీస్ స్టేషన్ ఒక మూవీని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 2 రోజులకే లాక్డౌన్ రావడంతో
ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక కూడా నేను సినిమా స్టార్ట్ చేయలేదు. సెకండ్ లాక్డౌన్ అయ్యి వ్యాక్సిన్ వేసిన తర్వాత నేను అప్పుడు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి 2024 ఆగస్టు 9న సినిమాని నేను రిలీజ్ చేశా. నా దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు మొరారి రిలీజ్ వల్ల నాకు అనుకునే థియేటర్లు నాకు ఇప్పించలేకపోయాడు. అప్పటికి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ యూజ్లెస్ ఫెయిల్ అవ్వాడు, వాడి పేరు నేను మెన్షన్ చేయను, కానీ మీ వల్ల కాకపోతే నేను సినిమా ఆపేసి నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ నేను రిలీజ్ చేద్దాము అని అంటే లేదు అవుతుంది అని పేపర్లో యాడ్లు వేసి నాతో పోస్టర్లు కూడా ప్రింటింగ్ వేయించేసి తీరా చూస్తే అనుకున్న థియేటర్లు నాకు ఇవ్వలేదు. ఫైనల్గా పీవీఆర్ సెంట్రల్లో నాకు షో దొరికింది, థియేటర్ అది ఓకే అయింది. 10 o'clock షో అని చెప్పారు. 10 o'clock అందరం థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా షో క్యాన్సిల్ చేసి జస్ట్ 5,000కో 10,000కో కక్కుర్తి పడి మొరారి సినిమాని వేసి నాది ఈవినింగ్ షోకి పెట్టారు. ఆ రోజే వాడెవడో మేనేజర్కి చెప్పి తీసుకొట్టేద్దామని అంత కోపం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా కోసం ఒక 5,000 కోసం కష్టపడి నేను చేసిన సినిమాని పోస్ట్ పోన్ చేసి ఆ సినిమా చేస్తే తీరా మొరారికి 6 వెళ్ళారు చూడడానికి. నేను అక్కడ నిల్చున్నా, అసలు ఎంతమంది వెళ్తారు ఏంటంటే ఆ షోకి 6 వెళ్ళారు. 6 కోసం వాడు ఆ షో నాది క్యాన్సిల్ చేసి నాది ఫస్ట్ షోకి పెట్టి అది 10 o'clock వాళ్ళు వేస్తే నా సినిమా చూడడానికి వచ్చిన 50 మంది బ్యాక్కి వెళ్ళిపోయారు. ఇది చిన్న చిన్న ఇష్యూలు కావచ్చు, కానీ రాత్రి పగలు కష్టపడి నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బార్డరు, ఇక్కడ నుంచి 950 కిలోమీటర్లు. 25 సంవత్సరాల కింద నా ఊరును వదిలేసి నేను హైదరాబాద్లో ఉంటూ సినిమాలు చేస్తూ సినిమానే నా జీవితం అని నేను ఎంత కష్టపడి చేసిన నా సినిమాకి డిస్ట్రిబ్యూటర్ అలా ప్రాబ్లం పెట్టాడు, థియేటర్ కూడా ఇంకొకటి ప్రాబ్లం పెట్టాడు, యూఎఫ్ఓ దగ్గర ప్రాబ్లం వచ్చింది. యూఎఫ్ఓ కనీసం ఒక 200 సార్లు తిరిగి ఉంటానేమో, అతిశయోక్తి చెప్పాల్సి వచ్చింది. నా ఒక్కడి సినిమాకే కాదు ఆ కష్టాలంటే కాదు, ప్రతి ఒక్కరి సినిమాకి ఏదో అది ప్రాబ్లము ఇది ప్రాబ్లము, కాపీ అవ్వలేదు, స్ట్రక్ అయ్యింది, ఇలా రకరకాలుగా ఓన్లీ యూఎఫ్ఓ దగ్గరే అది వస్తుంది. ఈ యూఎఫ్ఓ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ వెళ్తే బాగుంటుంది, మీరు దగ్గరుండి కొద్దిగా చూడండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా అడిగాను ఏంటి ఈ ప్రాబ్లము ఇక్కడ యూఎఫ్ఓ దగ్గర వస్తుంది, మళ్ళీ క్యూబ్లో రాలేదు, పిహెచ్డిలో రాలేదు. అసలు పిహెచ్డిలో అసలు ప్రాబ్లమే ఉండదు, దరిద్రానికి మనకి థియేటర్లు ఉండవు వాళ్ళకి. అది మన ఎవరి ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళకి థియేటర్ కానీ ఉంటే చాలామంది చిన్న నిర్మాతలు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు మినిమం ఛార్జ్ 58,000 60,000 కట్టించుకోరు, ఎన్ని షోలు వేస్తారో ఆ డబ్బులు దానికి మాత్రమే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అదే యూఎఫ్ఓకి క్యూబ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎన్ని షోలు వేస్తారో కూడా అనవసరం, ముందు మినిమం అమౌంట్ కట్టమంటున్నారు 58,000. 58,000 సరిపడే థియేటర్లు మనకేం వీళ్ళు ఎవరు. ఇక్కడ ఏమవుతుంది తప్పుగా అనుకోకండి, కానీ ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుందని ఇదే సామెత అంటారు. ఊరికనే సామెతలు రావట్లేదు. ఇక్కడ థియేటర్ సరే 58,000 మనకు అర్థం, ఆ పీవీఆర్ వాడు మనకి థియేటర్ ఇవ్వచ్చు కదా, క్యూబ్ వాడు మనకి థియేటర్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎవరు అంటే మనకి ఇచ్చే 5 థియేటర్లో 10 థియేటర్లకు అమౌంట్ ఆల్రెడీ కొంతవరకు అవుతుంది, మిగతాది మిగిలిపోతుంది. ఆ మిగిలిన అమౌంట్ మనకి ఇవ్వచ్చు కదా, అమౌంట్ ఎవరు మళ్ళీ 1 year లోపు మళ్ళీ రిలీజ్ మీరు ఏదైనా ఇంకొక సినిమా చేసి రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది. 1 yearలో సినిమా చేసి అంత ప్రొడ్యూసర్ అండి మనం అందరము, నాకు అర్థం కాదు. 1 yearలో ఇంకో 2 సినిమాలు చేస్తామా మేము? మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ వాడు ఎలాగైతే షోకి అమౌంట్ తీసుకుంటున్నాడో అదేవిధంగా క్యూబోలు యూఎఫ్ఓలు కూడా చిన్న సినిమాలు తీసుకుని పెద్ద సినిమాలకి ఏంటంటే 58,000 నథింగ్. ఎందుకంటే వాళ్ళు 10 లక్షలు పెడతారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో వాళ్ళు వేస్తారు సినిమా, వాళ్ళ సినిమా కోసం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు. మేము వేసేది 10 థియేటర్లు మాకు దిక్కు దొరకవు, ఆ 10 థియేటర్లు కూడా 50 థియేటర్లకు అయ్యే అమౌంట్ని మేము అక్కడికి పే చేస్తున్నాం. సో దీనికోసం ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ అంటారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటారు, యూనియన్స్ అంటారు, రైటర్స్ యూనియన్ అంటారు, డైరెక్టర్ యూనియన్ అంటారు, ప్రొడ్యూసర్ యూనియన్స్ అంటారు. ఇన్ని యూనియన్స్ దేనికోసం, ఎవరి కోసం? ఓకే అమౌంట్ తీసుకొని మనం బ్యాంకులో వేసేసుకొని బిల్డింగ్లు కట్టుకొని మనదొక ఆఫీసు మనకు ఒక యూనియన్ ఉంది, ఓకే ప్రొడ్యూసర్ యూనియన్లో మెంబర్గా తీసుకోవాలంటే ₹1,00,000 కట్టాలి, డైరెక్ట్ యూనియన్లో మెంబర్గా కావాలంటే ₹1,50,000 కట్టాలి. సో ఇలా డబ్బులు కట్టుకో అంటే కట్టడమే అవుతుంది, అవుట్ గోయింగ్ అవుతుంది. మరి ప్రొడ్యూసర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్ లేదు, ఓటీటీ లేదు, రైట్స్ లేవు, షేర్ బేస్ అంటారు. ఇలాగ ఓటీటీలో పెట్టగానే మనకి పైరసీ వస్తుంది, మనకు వచ్చే వ్యూవర్షిప్ అక్కడ దొబ్బుతుంది. సో ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఛాంబర్స్ అనేవి యూనియన్స్ అనేవి మీరు ఆ డబ్బులు తీసుకుని కార్డులు ఇవ్వడం కాదు, అసలు డైరెక్ట్ మీరు ఎందుకు థియేటర్స్ ఇప్పించట్లేదు? డైరెక్ట్ యూఎఫ్ఓతోనూ పిహెచ్డితోని క్యూబోల్తో ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకు పిహెచ్డికి తీసుకునేటట్టు షోకి అమౌంట్ తీసుకోకుండా ఎందుకు ముందే అడ్వాన్సులు కట్టిస్తున్నారు? అంటే అక్కడ ఏంటి, ఈ పెచ్చనా కొడుకులకి ఎలాగో థియేటర్లు దొరకవు, సో 2 థియేటర్లో 3 థియేటర్లో వేస్తారు, మిగిలిన డబ్బులు మనకే ఉంటాయి, ఆ డబ్బులు మిగులుతాయని సంగతి మీకు తెలుసు.
సో మీరు మీ డబ్బులు స్వార్థంగా చూసుకొని ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంకొక దరిద్రానికి ఏమొచ్చిందంటే మొన్నటి వరకు సెన్సార్ అనేది ఒక 2 అవర్స్ మూవీకి 22,500 ఎంతో పడేది. మనమే చేసుకుంటే అదే అమౌంట్. తర్వాత ప్రివ్యూకి, తర్వాత స్నాక్స్‌కి వాటికి ఒక 10,000 అవుతది. ఓవరాల్‌గా మనం తిరగడానికి అన్నిటికి కలిపి ఒక 40,000 అవుతది. అది మనం చేసుకుంటే డైరెక్ట్‌గా. సరే మనం చేయలేమంటే ఒక మేనేజర్‌ని పెట్టుకుంటే ఆయనకు ఒక 30,000 ఇస్తే 70,000 అది ఫినిష్ అవుతది. ఇక్కడి వరకు చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏడీసీసీ అనేది ఖచ్చితంగా చేయాలని మొన్న మార్చి 15లో సుప్రీంకోర్టు తీర్పిచ్చారు. ఏడీసీసీ అంటే డప్ అండ్ డమ్ కోసం. అంటే చెవిటి వాళ్ళకి, అటు బ్లైండ్ వాళ్ళకి సినిమా కోసం ఖచ్చితంగా విజువల్స్ కనిపించవు కాబట్టి ఆడియో డిస్క్రిప్షన్ ద్వారా మనకు సౌండ్స్ అంటే ఒక డైలాగ్స్ అనే కాకుండా యాక్షన్ పార్ట్కి కూడా మనం వాయిస్ ఇవ్వాలి. సరే అక్కడ వరకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని వాయిస్ ఇవ్వచ్చు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే మనకి సెన్సార్కి రావాలంటే క్యూబోల ద్వారా కానీ యూఎఫ్ఓల ద్వారా కానీ ముందు వాళ్ళకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు సెన్సార్ చేస్తారంట. ఇదంతా చేయడానికి 1.5 lakhs విత్ ట్యాక్స్తో అవుతుందని చెప్తున్నారు. ఈ 50,000కే మనం కింద మీద అవుతున్నాం సెన్సార్కి, మళ్ళీ 1.5 ఎక్స్ట్రా పడుతుంది, అంటే 2 lakhs అవుతుంది. ఈ 2 lakhs అయిన పెట్టిన తర్వాత మన సినిమా కర్మకారి థియేటర్లో ఆడకపోతే యూట్యూబ్ వాళ్ళు 50,000 ఇస్తాము, 70,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తాము అంటున్నారు. అంటే సెన్సార్ డబ్బులు కూడా మనకు రావట్లేదు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే 50,000 లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాం. ఒక సాంగ్ తీయాలంటే 2 లక్షలు లేకపోతే ఒక సాంగ్ చేయలేం. ఎంత చేసి ఇన్ని లక్షలు పెడితే లాస్ట్‌కి మనం కొనే సినిమాకి 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, 70,000 ఇస్తాము, సౌత్ లాంగ్వేజ్‌లో అన్నీ ఇచ్చేసేయండి, 1,00,000 ఇస్తాము అంటున్నారు. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? అసలు డైరెక్ట్‌గా రైట్స్ కొనేవాళ్ళు మీకు ఎవరికీ తెలియదా? ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి, కొన్ని వేల మంది ప్రొడ్యూసర్ కార్డులు తీసుకుంటారు, మెంబర్స్ ఉంటారు. అసలు డైరెక్ట్ మూవీస్ కొనేవాళ్ళు ఎవరో మనకు తెలియదా? ముందు అది తెలుసుకోండి. ఇక్కడ సినిమా చేయడం అనేది పెద్ద వింత కాదు. మన మార్కెట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు కొంటారు, ఎవరు తీసుకుంటారు, ఏ విధంగా అవుతుందని ఆ మార్కెట్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదంటే సాంబర్స్లో డైరెక్ట్గా అసలు కొన్నోడు కూడా డైరెక్ట్ సాంబార్కే వచ్చి ఈ సినిమా మేము కొనాలనుకుంటాం, లేకపోతే ఈ సినిమాలు తీసుకుంటామని ఎందుకు ఈ డీల్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఎందుకు థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్కి మన సినిమాలు వెళ్తున్నాయి, ఎందుకు కిల్ అవుతున్నాయి? డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సినిమా చేస్తున్నాం. డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేయడం కాదు, అది ఖచ్చితంగా మార్కెటింగ్ అవ్వాలి. మార్కెటింగ్ చెయ్యాలంటే ఎవరు కొంటున్నారు? ఇది మనకి మనసిచ్చి చూడు సినిమా మీకు అందరికి గుర్తుందో లేదో, అందులో ప్రకాష్ రాజ్ గారు మినిస్టర్ ఒక ఐస్ మొక్క ఇచ్చి ఇక్కడ ఇలా 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 టోటల్గా తిప్పిన తర్వాత చేతికి ఒక నీళ్ళు వస్తాయి, ఐస్ మొక్క మొత్తం కరిగిపోయి. అలాగే మనం చేసే సినిమా మీడియేటర్ల ద్వారా వెళ్ళేటప్పటికి అది అలాగ మన దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా తక్కువగా సినిమా వెళ్తుంది. సినిమాలు బాగా తీసామని తెలిసిన కూడా మరి వాళ్ళు తక్కువగా అడుగుతున్నారు, మార్కెట్ లేదంటున్నారు, సిండికేట్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎక్కడ చచ్చిపోతుంది, ఎందుకు చచ్చిపోతుంది, ఏ విధంగా చచ్చిపోతుంది, దానికి కారణం ఏంటి, బతకాలంటే ఏం చేయాలని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సినిమా తీసిన ప్రతి ఒక్క నిర్మాత కానీ, డైరెక్టర్ కానీ అందరూ కూడా ఉండాలి. పైసా తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా మేనేజర్ దగ్గర నుంచి, ఒక మేనేజర్ ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళు ఎవరు, వాళ్ళు పర్సంటేజ్ కోసం ఏదో గేమ్ ఆడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదన్నిటికీ కారణం ఎవరైతే మెయిన్ ప్రొడ్యూసర్స్ ఉంటారో, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా రావాలి. ఒకటే నేను కోరుకుంటున్నాను, థియేటర్లో సినిమా వేయడానికి, ఇంత సినిమాకి డబ్బులు పెట్టిన మేము థియేటర్లో సినిమా వేయడానికి రెడీగా ఉంటాము, లేదని మేము అనట్లేదు. న్యాయం మీద ఈ డబ్బులు అంటే మేము కట్టడానికి కూడా రెడీగా ఉంటాం. అసలు పిహెచ్డి వాడు తీసుకున్నట్టుగా ఎందుకు యూఎఫ్ వాడు, క్యూ వాడు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, దాని మీద ఎందుకు మనం రైట్ చేయట్లేదు పాయింట్? అది ఖచ్చితంగా చేయాల్సిన విషయమే. తర్వాత ఒక సినిమా ఆడాలంటే చాలా సినిమాలు హౌస్ఫుల్తో కొన్ని థియేటర్లు ఉంటాయి, హౌస్ఫుల్ లేని సెంటర్లు కొన్ని ఉంటాయి. పెద్ద సినిమా వాళ్ళు కూడా ఒక 10 టికెట్లు 20 టికెట్లు ఆ షోకి కొంటున్నారు, ఆ షో వేస్తున్నారు, అది వాస్తవం. అలా కట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. కానీ దాన్ని కూడా మధ్యలో వేరే డిస్ట్రిబ్యూటర్ వచ్చి 50 టికెట్లు తీసుకోవాలి, 100 టికెట్లు తీసుకోవాలి, అది తీస్తేనే మేము సినిమా చేస్తామని చెప్పి మధ్యలో గేమ్. అసలు ఏసియన్లో వేయాలంటే డైరెక్ట్ ఏసియన్తోనే మేము మాట్లాడతాం కదా, పీవీఆర్లో వేయాలంటే పీవీఆర్తోనే కదా మేము మాట్లాడాలి. మధ్యలో ఉన్నోడికి ఇస్తున్నారు, మేము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతుంటే పలానా వ్యక్తిని మాట్లాడండి మేము డైరెక్ట్ ఇవ్వము అంటున్నాం. డైరెక్ట్ మాకు ఎందుకు ఇవ్వరు? మేము ప్రొడ్యూసర్లు, మేము డబ్బులు పెట్టున్నాం. మీరు 50 టికెట్లు 10 టికెట్లు ఖర్చు చేయమంటే మేమే ఖర్చు చేస్తాం. వేరే వాడు నమ్మడం వల్ల ఏమవుతుందంటే వాడు 20 టికెట్లు తీయమంటున్నాడు, దాంట్లో రావాల్సిన సగం కమిషన్ ఆయన దొబ్బేస్తున్నాడు, సగం అక్కడ ఉండి మేనేజర్ తీసుకుంటున్నాడు, ప్రొడ్యూసర్కి ఏమి ఉండట్లేదు. టికెట్లు కొన్నిది మేము, 20 మందికి పంపించింది మేము, మాకు రావట్లేదు డబ్బులు. సో డైరెక్ట్ మాకే ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మేము 20 టికెట్లు తీస్తే 10 టికెట్ల డబ్బులు మాకు వస్తున్నాయి అంటే మాకే హ్యాపీ కదా. మీరు ఎందుకు మధ్యలో ఇంకోటికి ఇస్తున్నారు? మీరు వెళ్ళి అతని ద్వారానే వస్తేనే మేము థియేటర్లు ఇస్తామంటున్నారు.
ఎందుకు మాకెందుకు ఇవ్వరు? మేము డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం కదా. సో ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక్కడ సిండికేట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ పీవీఆర్లో ఉన్న మేనేజరు ఒక డిస్ట్రిబ్యూటర్తో సిండికేటు. ఆ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి ఇవ్వండి, మీరు డిస్ట్రిబ్యూటర్ త్రూ రండి, డిస్ట్రిబ్యూటర్ త్రూ వస్తేనే మనం సినిమా చేస్తాము. అక్కడ వాళ్ళు కమిషన్ మాట్లాడుకుంటూ వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటారు, మధ్యలో మనం అవుతుంది. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనియన్లో కాదండి, మాకు 1,00,000 కట్టండి, 1,50,000 కట్టండి, మేము కార్డు ఇస్తాము, కార్డు మీద బొమ్మ వేస్తాము, మీ పేరు ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, బొక్క ఉంటుంది, ఇవన్నీ కాదండి. చాలా కంట్రోల్ చేసుకుంటారండి. నాకు చాలా బూతులు వస్తున్నాయి కంట్రోల్ మీడియా ముందు ఉన్నానని. యూనియన్లు దేనికోసం అండి? యూనియన్ దేనికోసం? ఓకే, కార్డు పెట్టుకొని మన చుట్టాల దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర మాకు ఒక కార్డు ఉంది అని చెప్పడానికి. నేను ఇప్పటివరకు చెప్తున్నానండి, ఇండస్ట్రీకి వచ్చి 2005లో వచ్చాను, 20 years పైన అవుతుంది, ఒక్క కార్డు నా దగ్గర లేదండి. ఎందుకంటే దీనివల్ల నాకు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయమన్నా నేను ఏ కార్డు, ఏ యూనియన్కి నేను కోరుకోను. నేను చేసి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, నా సహోదరులకు అందరికీ ధన్యవాదాలు. సార్, నా పేరు ఉప్పు రమేష్ అండి. వీడే మన వారసుడు అనే సినిమా తీశాను. ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాను. సినిమా చూసిన వాళ్ళు చాలామంది పెద్దలు బాగుందన్నారు. సినిమా అంటే చిన్న సినిమా తీస్తే డబ్బులు రావు అని ఇక్కడ చాలామందికి తెలుసు. తెలిసినప్పటికీ మనము ఏదో సమాజం కోసం మనం ఏదో చేయాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి సినిమా తీస్తున్నారు. పెద్ద సినిమాలు 1 తీస్తే చిన్న సినిమాలు 50 తీస్తున్నారు. ఈ చిన్న సినిమా తీయటం వలన సినిమా కార్మికులకి ఎంతో కొంత చిన్న సినిమాల వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. నేను ఒకటి చెప్తాను సార్, ఈ సినిమా గురించి మనం పెద్దలు చెప్పారు, విన్నాను. మొన్న చిన్న విషయం ఏంటంటే, గద్దర్ అవార్డు కోసం చిన్న సినిమాలు పెట్టాను సార్. చిన్న సినిమాలు మంచి మెసేజ్ ఉన్న సినిమాలు కదా. చాలామంది ఏమన్నారంటే, సినిమా బాగుంది బాబు, మీరు గద్దర్ అవార్డుకి పెట్టండి అంటే, గద్దర్ అవార్డుకి నేను కూడా పెట్టాను సార్ నా వీడే మన వారసుడి సినిమాని. మొత్తం మీద ఒక 25,000 ఖర్చు వచ్చింది. ఆ డీడీలు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని రకాలైన ఖర్చులు పెట్టిన తర్వాత మా సినిమా చూసారో లేదో తెలియదు, అది ఏ చెత్తబట్టలు పడేసారో మాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే సార్, చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఎఫ్టీసీలో డబ్బులు కట్టి 25,000 ప్రకారం చాలామంది లక్షల వసూలు అయింది చిన్న సినిమాల మీదనే. కనీసం అవార్డు ఫంక్షన్కి చిన్న సినిమా వాళ్ళకి కనీసం ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు సార్. మరి అది గవర్నమెంటా ఇవ్వలేదా, లేకపోతే మన ఎఫ్టీసీ పెద్దలు ఇవ్వలేదా తెలియదు. అంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్ని అంత హీనంగా చూస్తుంది మన ఇండస్ట్రీ. కాబట్టి దయచేసి వీళ్ళే మారితే బాగుంటుంది. ఏంటంటే సార్, కొంతమంది నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీని మొత్తం మేమే నడిపిస్తున్నాం, మేమే ఫుడ్ పెడుతున్నాం అన్నారు. కానీ వాళ్ళది ఏందో వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. చిన్న సినిమాలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సినిమా థియేటర్లు దొరకట్లేదు, దొరికినా రెంట్లు కట్టమంటున్నారు. రెంట్లు ఎట్లా కడతారు సార్? రెంట్లు కట్టే సినిమా తీయటమే చాలా పెద్ద కష్టం, సినిమా రిలీజ్ చేయటమే చాలా కష్టం. అయినా ఏదో అప్పులు చేసి మరి సినిమా తీసి సినిమా రిలీజ్ దాకా తీసుకొస్తున్నాం. కానీ థియేటర్లు దొరకట్లేదు. థియేటర్లు దొరికిన డిస్ట్రిబ్యూటర్లు, బాబు రెంట్ కడతారా మీరు? రెంట్ అంటే ఎన్ని హాళ్ళకి రెంట్ కడతాం సార్? ఈ గవర్నమెంట్ కూడా కొంత చిన్న సినిమాలకి రాయితీలు ఇవ్వాలి, థియేటర్లు ఇవ్వాలి. వాళ్ళన్నా ప్రోత్సహిస్తే చిన్న సినిమాలు తీసేవాళ్ళన్నా కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి తీస్తారు. అటు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఇటు ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. ఎంతసేపటికి చిన్న సినిమాలు ఏముంది అని లైట్ తీసుకుంటున్నారు. దయచేసి మాత్రం అలా తీసుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను సార్. మీరు చిన్న సినిమాలు కానీ తక్కువ చేసి చిన్న సినిమాలు కానీ మీరు ఎంకరేజ్ చేయకపోతే మొత్తం పెద్ద సినిమాలకు కూడా ప్రాబ్లం వస్తుంది. చివరికి సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉండరు. దయచేసి చిన్న సినిమా నిర్మాతలకు సపోర్ట్ చేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఉంటే ఇచ్చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు కూడా చాలా బాధేసింది. ఆ రోజు సినిమా ఏదైతే అవార్డు ఫంక్షన్కి నాకు కూడా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. చాలా బాధేసింది. మా దగ్గర 25,000 రూపాయలు డబ్బులు తీసుకొని కనీసం సినిమా చూడటానికి కూడా, ఆ అవార్డు ఫంక్షన్ చూడటానికి కూడా మా చిన్న నిర్మాతలకు అర్హత లేదా అనిపించింది.
కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మరీ చెప్తున్నాను సార్, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని. ముఖ్యంగా మీడియా మిత్రులు బాగా సపోర్ట్ ఉండాలి సార్. ఎందుకంటే పెద్ద సినిమానైనా చిన్న సినిమానైనా ఎక్కడి వరకైనా తీసుకెళ్ళి దమ్మున్న ఏకైక మగాళ్ళు అంటే మీరే. కాబట్టి మీరు ఎక్కడికైనా తీసుకుపోగలరు. దయచేసి మీరు ఈ చిన్న సినిమాలన్నిటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన డైరెక్టర్ ఆబిద్ గారు కూడా వచ్చారు. ఆబిద్ గారు ప్లీజ్ వేదిక మీద రావాలి. ప్లీజ్ కమ్ ఆబిద్. ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా లేరా? ఓకే. మధు అనే హీరోయిన్, అప్కమింగ్ హీరోయిన్, అంటే తెలుగులో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది సినిమా, మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది. ఒక అందమైన బ్యూటిఫుల్ హీరోయిన్. ప్లీజ్ మధు, జస్ట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ విత్ దిస్ ఆల్. ఓకే, సో యూ జస్ట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. హౌ ఇస్ యువర్ జర్నీ? టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. हाय अंदर को नमस्कारम. आई एम सो सॉरी, तेलुगु मुझे नहीं आता है, बट थोड़ा थोड़ा मुझे समझ में आता है. इन फ्यूचर आई हैव टू लर्न. एंड मेरी अपकमिंग मूवी आने वाली है. नाम अभी डिस्क्लोज़ नहीं कर सकती हूँ बिकॉज़ आप लोगों को पता है कि पहले से नाम नहीं डिस्क्लोज़ कर सकते, हमारी भी बाउंड्रीज़ होती हैं. बट यहाँ पे मैं आई हूँ सिराज सर को थोड़ा सपोर्ट करने के लिए. हमारे लिए ही लड़ रहे हैं. एंड आप सारे मीडिया फ्रेंड्स का सपोर्ट चाहिए हम जैसे न्यू कमर को, कि आप लोग थोड़ा अच्छा हमें कवरेज दें, हमें थोड़ा सपोर्ट करें, एंड सर को भी सपोर्ट करें. ये आगे बढ़ेंगे तो ऑटोमेटिक हमें भी आगे काम मिलेगा. आप लोग बस यही बोलना चाहूँगी. एंड मेरा नाम है मधु एंड मैं दिल्ली से हूँ और बस अभी अपना करियर स्टार्ट कर रही हूँ टॉलीवुड में. एंड थैंक यू सो मच. और क्या ही बोलूँ मैं. एंड एक्सपीरियंस मेरा अच्छा रहा. मतलब मुझे जिनके साथ भी मैंने काम किया वो उन्होंने बहुत अच्छा केयर किया, चाहे वो ट्रैवल हो, स्टे हो, खाने का हो, जो भी है बहुत अच्छे से केयर किया. और हैदराबाद की वाइब मुझे बहुत अच्छी लगती है कहीं ना कहीं. यहाँ पे जितने लोगों से भी मिली, चाहे वो सर हैं, चाहे जिनके थ्रू मैंने काम किया, उनका नाम अरुण है, सिने मीडिया करके उनका प्लेटफॉर्म है. सो उन्होंने बहुत सपोर्ट किया मुझे. वो यहाँ पे मुझे लेकर के आए, उन्होंने मुझे मिलवाया मेरे सर से जिनकी मूवी मैंने की है. बहुत जल्दी सिनेमा में भी रिलीज़ होगी वो मूवी. एंड आई होप आप लोगों को मेरा काम अच्छा लगे. मैं थोड़ा सा नर्वस हूँ क्योंकि ज़्यादा मीडिया से इंट्रैक्शन मेरा हुआ नहीं है. सो बस थैंक यू सो मच. का डायरेक्टर हूँ और तेलुगु मूवीज़ भी कर रहा हूँ शिराज भाई के साथ एज ए असिस्टेंट. तो हमारे सर के साथ भी करा, मौका दिए, सर एक अपॉर्चुनिटी दिए. तो डायरेक्शन में मेरे 2 मूवीज़ है तेलुगु जो आने वाली है. सो आप सबसे रिक्वेस्ट है जो हमारे शिराज सर और सर जो कर रहे हैं तो उससे हमारे भी फ़ायदा होगा, मेरे को भी ज़्यादा से ज़्यादा थिएटर्स मिलेंगे. और मेरी हैदराबादी मूवी ये महीने में रिलीज़ है जिसके मेन डायरेक्टर फारूक है, या पीछे बैठे हुए हैं. उनके साथ भी एज ए को डायरेक्टर काम करा. और तमाम मीडिया का सबका थैंक यू बोलूँगा. जो एक मिशन चालू करे बहुत अच्छा है, हम उसके साथ है. पूरी हैदराबाद इंडस्ट्री भी शिराज सर और साई सर के साथ है. थैंक यू वेरी मच. फर्स्ट ऑफ ऑल मेरे भाई आए यहाँ पे, मेरे भाइयों को मैं थैंक यू बोलना चाह रहा था. शुक्रिया भाई, आप लोग आए. समीर भाई, फारूक भाई, प्रिंस, थैंक यू सो मच. सलमान और मेरे भाइयाँ, आप लोगों को भी बहुत थैंक्स. అందరికీ నమస్కారం అండి. మన మీదురు మిత్రులకు ఇంకా వేదిక మీద కూర్చున్న మన అందరు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మీ. అయితే ఓ అందాల రాక్షసి సినిమా మీ అందరికీ తెలుసు, రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్స్ ఇవ్వలేదు నాకు. మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉన్నా అప్పుడు నుంచి, మళ్ళీ థియేటర్స్ వస్తాయో ఏమో అని. ఎందుకంటే మీరందరూ సినిమా చూసారు, సినిమా చాలా బాగుంటుంది. అంటే ఈ సినిమా ఒక ఉదాహరణ. ఎలా అంటే ఒక మంచి సినిమాని ఏ విధంగా మనోళ్ళు ఇప్పుడు కిల్ చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఉన్న 4 రాక్షసులు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాళ్ళ గురించి. అయితే అప్పుడు నేను ఈ పదం వాడడం వల్ల చాలామంది ఏమంటున్నారంటే నీకు నాలెడ్జ్ లేదు, అది లేదు. అరే నాలెడ్జ్ లేదు, ఇదిగో నాలెడ్జ్ ఇస్తున్నా. ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు మాట్లాడారు, సాయి వెంకట్ సార్ మాట్లాడారు, ఇది ఒక మాఫియా. నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడ వరకు వస్తాను. అసలు ఎవరికైనా దమ్ముంది ఇండస్ట్రీలో
ఈ విషయాల్లో మాట్లాడడానికి నాతో కానీ మన వచ్చిన ప్రొడ్యూసర్లతో ఎవరితోనైనా ఒక్కరితో మాట్లాడి ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడి చూపించండి. ఎందుకంటే మీరు దొంగలు, మీరు ముందుకి రాలేరు. ఒకటే మాట, ఇవన్నీ మారుతుంది అని మనం అనుకుంటున్నాం, మారదు. మనం అందరినీ అడుక్కుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిమాలాడుతున్నాం, కానీ ఇక్కడ మార్పు రాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అవార్డు గురించి మీరు 25,000 కట్టారని, కానీ మీకు కనీసం ఇన్విటేషన్ రాలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి అది. ఎంత వరస్ట్ నిజంగా. ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదంటే మరి డబ్బులు ఎందుకు కట్టాలి అక్కడ? గద్దర్ అవార్డు అని చెప్పి అవార్డులు ఎందుకు పెట్టడం? నాకైతే ముందుగా తెలుసు, అంటే అంత ఫిక్సింగ్ ఉంటుంది, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అన్నీ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, ఎందుకు హోప్ పెట్టుకోవడం అని చెప్పేసి నేను చేయలేదు. నాకు ముందు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది మొత్తం అంతా ఫిక్సింగ్ ఉంటుందని. ఆ ప్రూఫ్ కూడా కావాలంటే ఎప్పుడైనా ఇస్తాను, దానికి ఇంటర్వ్యూ పెట్టండి. కానీ ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. 25,000 మరి దేనికి తీసుకున్నారు? తప్పు అది. ప్లస్ సినిమాలో అంటే థియేటర్లో సినిమా వెళ్ళాలి అంటే పబ్లిసిటీ గురించి కూడా చెప్పారు మన కాళీచరణ్ గారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, నిజమే అది వాస్తవం, అది బాధ, అది నొప్పి. ఆయనకి ఈ విషయం ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయనకి వేరే పనులు లేవా? మాకు పని లేవా? ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ, ఎందుకు చేస్తున్నాం? దానికి ఒకే ఒక కారణం, ఒకే ఒక రీజన్. ఇక్కడ ఉండాల్సింది 4 రాక్షసులు తప్ప ఇంకా ఎవరు లేరండి ఇక్కడ. తెలుగు అని చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సిన వాళ్ళు మనం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం బయటికి వెళ్ళి చెప్పాలంటే. ఎందుకంటే ఒక్క బాలీవుడ్లో నెపోటిజం అని ఉంది అని చెప్పేవాళ్ళు, కానీ ప్రపంచంలో చెప్తాను నేను, ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇండస్ట్రీలో మనకి ఇంత దరిద్రమైన రాజకీయం, పాలిటిక్స్ ఎక్కడ లేదు, రాదు కూడా. అంటే నిజంగా రాక్షసులు వాళ్ళు. అలాంటి బుద్ధి, అలాంటి సిగ్గు లేని వాళ్ళు. ఎందుకంటే ఎలా వాళ్ళకి ఆ గొంతు నుంచి నిజంగా ఫుడ్ వెళ్తుందో లోపల. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటారు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అంటారు, హీరోస్ అంటారు, కానీ ఎవరు లేరు, ఏ ఒక్కరు లేరు, ఏ స్టార్ లేరు మన ఇండస్ట్రీలో. వాళ్ళు స్టార్ ఎప్పుడు అవుతారు? ఎవరికైనా ఆపరేషన్ చేశారు, ఎవరికి బయట వాళ్ళకి హెల్ప్ చేశారంటే స్టార్ కాడు. స్టార్ అవ్వాలంటే ఫస్ట్ మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది సఫర్ అవుతున్నారు వాళ్ళని చూడాలి. ఇక్కడ మేము పిచ్చోళ్ళమా అందరం ఇక్కడ వచ్చి మాట్లాడడానికి, అన్నీ చేయడానికి? బుద్ధి లేని వాళ్ళు నిజంగా. ఇప్పుడు నిలబడుతున్నాం, ఇప్పుడు కేసులు పెడుతున్నాం. ఆల్రెడీ పెట్టేశాను, నేను నోటీస్ ఇచ్చాను, ఇప్పుడు కేసు పెట్టాను వాళ్ళ మీద లీగల్గా. అలాగే ఇప్పుడు నేను వచ్చాను, రేపు పొద్దున్న మొత్తం ఇండస్ట్రీ మొత్తం వస్తుంది. మీరు వినండి, మీ చెవులకి వినిపిస్తున్నాయి, నాకు తెలుసు, అది మీ దాకా వెళ్తుంది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వింటారు అని తెలుసు. అందుకే మీ డిపార్ట్మెంట్లోకి వచ్చి మీ డిపార్ట్మెంట్ నుంచే మాట్లాడుతున్నాను. తెలియాలి, ఇక్కడ అందరూ పిచ్చోళ్ళు కాదు. మీరు చంపేస్తే మేము చనిపోవడానికి రెడీగా లేదు, మేము సిద్ధంగా లేదు. ఓందల రాక్షసి కిల్ అయిపోయింది అంటున్నారు అందరూ, కానీ కాదు. అది కిల్ అయి ఉంటే నేను ఇక్కడ నుంచునేవాడిని కాదు. అది కిల్ కాలేదు. అది ఆడుతుంది, ఇవాళ కాకపోతే రేపు, తెలుగులో కాకపోతే వేరే లాంగ్వేజ్లో ఆడుతుంది. నేను ఆడిస్తా 100%. నేను ఎంత గొప్ప సినిమా చేశాను నేను చూపిస్తా. ఇది చెప్పా కదా, ఇది ఒక ఉదాహరణ. 100% ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఇవాళ జస్ట్ ఒక మీడియా, మన తెలుగు మీడియా ముందు ఉన్నాను. రేపు పొద్దున తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని మీడియాల ముందు మాట్లాడతాను మన ఇండస్ట్రీ గురించి. ఈ నిజాలు తెలిసినప్పుడు ఇప్పుడు ఎవరైతే మినిస్టర్లు వచ్చి మీరు స్టార్లు ఉన్నారు, మీ స్టార్ డైరెక్టర్లు అని అనుకొని మీరు పక్కన నిలబెడుతున్నారు కదా మినిస్టర్ని, వాళ్ళకి కూడా తెలుస్తుంది రేపు పొద్దున. వాళ్ళకి కూడా నేను నోటీస్ ఇచ్చాను ఆల్రెడీ. సీఎం గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది నా వల్ల. ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వలేదు, నేను ఇచ్చాను. ఇప్పుడు స్టేట్ వరకు ఉన్నాను, రేపు సెంట్రల్ వరకు వెళ్తాను, కానీ వదలను. ఎందుకంటే ఒకే ఒక రీజన్, మీరు మాకు చంపలేరు. అది గుర్తెట్టుకోండి. అన్నీ మీ చేతిలో ఉందని అనుకోవద్దు. అసలు మీ చేతి నుంచి ఇప్పుడు జారిపోయింది.
మీకు అవకాశం ఇచ్చా. ఒక్క 1 year నుంచి పోరాడుతున్నప్పుడే నా వీడియోలు ఇది అది వచ్చినప్పుడే మీరు యాక్షన్ తీసుకొని వచ్చి ముందుకు వచ్చి మనవాడు అని చెప్పి మాట్లాడుకోవాల్సింది. నేను ఇప్పుడు వరకు ప్రయత్నం చేశా, చెప్పాల్సిన భాషలో మీకు చెప్పా, కానీ మీకు నచ్చట్లేదు. నాలెడ్జ్ లేకుండా, అవగాహన లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా నేను వచ్చి మాట్లాడలేదంటే ఎవడు పడితే ఎవడి మీద నాకు ఏదైనా చెప్పడానికి నాకు అవసరం లేదు, ఇష్టం లేదు, నాకు అంత టైం లేదు. నేను బాధపడుతున్నాను కాబట్టి ఆ బాధతో, ఆ నొప్పితో నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. అదే ఈ మాటలు మీకు వినిపించాలి అని. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఫస్ట్ సెన్సార్ బోర్డు ఎంత ఇబ్బంది పెడుతుందంటే, ఇప్పుడు ఏడీసీసీ గురించి కూడా మన కాళీచరణ్ గారు మాట్లాడారు, కానీ ఏడీసీసీ గురించి ఫస్ట్ మొదలెట్టింది నేనే. మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చూసుకోండి. ఫస్ట్ ఏడీసీసీ నేను, అంటే ఇప్పుడు తెలుగులో అయితే మొన్నటి నుంచి వచ్చింది, కన్నడకి చేయాలంటే లాస్ట్ ఇయరే నేను ఏడీసీసీ చేశాను. ఫస్ట్ తెలుగులో ఫస్ట్ సినిమా నాదే, ఏడీసీసీ చేసింది నేనే. ఏడీసీసీ గురించి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడైనా కనీసం మీకు 2 లక్షల్లో అవుతుంది. ఎప్పుడైతే 3 లక్షల్లో ఒక లాంగ్వేజ్ అయింది, నాకు 2 లక్షలకి 6 లక్షలకి 2 లాంగ్వేజ్లు చేశాను నేను. సినిమా తీసింది 4 లాంగ్వేజ్లో. సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, దాని మీద మీరు స్టే ఆర్డర్ తీసుకోవచ్చు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీసేయమని చెప్పి ఆర్డర్ ఉంది, కానీ స్టే ఆర్డర్ తీసుకోలేదా? మళ్ళీ దీని మీద ఏడీసీసీ మీద మీరు స్టే ఆర్డర్ తీసుకోలేరా? కావాలని. ఎందుకంటే చిన్నవాడు ఎప్పుడైనా చిన్నగానే ఉండాలి, వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడే చచ్చిపోవాలి. ఈ నలుగురే ఉంటారు, వీళ్ళు 4 ఫ్యామిలీసే ఉంటాయంటే మేము ఒప్పుకోమండి. నిజంగానే ఒక పని చేయండి, లేకపోతే మీరు మాకు చంపేయండి, లేకపోతే మేమే చచ్చిపోతాం. ఏదో ఒకటి మీరు చెప్పండి ఏం చేయాలో. అంతా అయిపోయింది కదా మీకు, అంత అహంకారం. ఒక పీవీఆర్ ఐనాక్స్ మేనేజర్లు వాళ్ళకి ఎంత అహంకారం వచ్చింది నా కొడుకులకి అంటే, సారీ లాంగ్వేజ్ కొంచెం ఫ్లోలో వెళ్తుంది, కానీ అంటే వాళ్ళకి ఎంత అహంకారం వచ్చింది, ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు. ఎవరిది అబ్బా సొమ్ము కాదండి ఇక్కడ, ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ టాలెంట్ అనేది బయట పడాలి, తెలియాలి, మేము ఇది చేసాం అనేది తెలియాలి అంటే మాకు అవకాశాలు రావాలి. సినిమా బాగుందో లేదో అనేది అది మన ప్రజల మీద వదిలేద్దాం. కనీసం ఓపెనింగ్స్ రావాలి, మాకు థియేటర్స్ రావాలి, ఓటీటీ రావాలి, శాటిలైట్ రావాలి. ఇవన్నిటి గురించి మేము ఇప్పుడు అడిగి రిక్వెస్ట్ చేసి చాలా అయిపోయింది. నేను దాదాపు 2012 నుంచి ఇది వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇంత దరిద్రం. ఈ నలుగురికి ఎంత ఫీలింగ్స్ ఉందంటే, కులాలు మతాలు ఇవన్నీ చూస్తారు, అన్నీ చూస్తారు. సినిమా అనేది మనది ఒకే ఇండస్ట్రీ, అందరు సెక్యులర్గా ఉండేది, ప్రతి పండగ జరిగేది మన ఇండస్ట్రీలోనే, అందరూ మనోళ్ళే. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ నిజంగా అండి చాలా అయిపోయింది. అయితే సెన్సర్ది ఏడీసీసీ తర్వాత మీరు ఆడియో రైట్స్ మీరు అమ్మలేరు. ఆడియో రైట్స్కి మీ ఆడియోకి మీరు కంపెనీకి ఇచ్చిన అక్కడ ఛాంబర్కి కాల్ వస్తుంది, వాళ్ళు ఆపేస్తారు. ఈ సినిమాకి చేయొద్దు, మీరు ఆడియో అవ్వదు. చిన్న ఛానల్కి మీరు అమ్ముకుంటే మీకు దగ్గర 75 లక్షల నుంచి ₹1 కోటి రావాల్సిన ఆడియో రైట్స్, మీకు అంత డబ్బు రావాల్సిన వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు. అదే సేమ్ సింగర్ వేరే వాళ్ళు ఏదైనా అది వాళ్ళని పెద్ద స్టార్ ఎవరైనా చేశారు అందులో, అది వాళ్ళకి మినిమం ఆడియో రైట్స్కి ఎంత ఇస్తారు, వాళ్ళకి ఓటీటీ కోట్లలో ఇస్తుంది, వాళ్ళకి పర్సంటేజ్లో ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అంటే చిన్న బడ్జెట్ సినిమాలకి ఇవ్వద్దు. థియేటర్స్ ఎంత దారుణం అంటే, పొద్దున్న మీకు 9:30కి షో, అది కూడా ₹300 టికెట్లు వేస్తే ఎవడు వెళ్తారు? అది కూడా 5-6 థియేటర్స్ ఇస్తాడు హైదరాబాద్లో. రిలీజ్కి అయితే 2 ఇస్తాడు. అదే పాత సినిమాలు 30 సంవత్సరం ముందు వచ్చిన సినిమాలు, 20 సంవత్సరం ముందు వచ్చిన సినిమాలు, ఆ సినిమాలకి జనం కూడా వెళ్ళరు. అలాంటి సినిమాలకి 30-35 షోలు ఇస్తారు. ఏం చూపించాలనుకుంటున్నారు మీరందరూ? అది ప్రాబ్లం. అయితే ఇక్కడ సినిమాని కాదు, మనుషుల్ని కిల్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు చనిపోయారు ఈ బాధలతో. డైలీ ఆయన బాధపడి చనిపోయారు. అరుంధతి అమావాస్య ప్రొడ్యూసర్ రమేష్ గారు ఆయన చనిపోయారు. ఇది మర్డర్లు అండి, ఇది మర్డర్లు చేస్తున్నారు. వీళ్ళు 4 కలిసి అందరినీ మర్డర్ చేస్తున్నారు. వీళ్ళ మీద నిజంగా నేను
యాక్షన్ తీసుకుంటున్నాను, నేను ముందుకు వేస్తాను, నేను ఉంటాను ఉండను నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళతో పెట్టుకున్నవాడు ఈ ఇండస్ట్రీలో ఉండకుండా వీళ్ళు చేస్తారు, చంపేస్తారు అని చెప్పేసి అందరూ నా ఫ్రెండ్సే నాకు బెదిరిస్తున్నారు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీకు భయం లేదు, ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వాడు భయపడతాడండి. నేను తప్పు చేయలేదు, నేను ఒక మంచి సినిమా చేశాను, అదే నా తప్పు. తెలుగులో చేశాను, అదే నా దౌర్భాగ్యం, నా తప్పు. నిజంగా అంతా వరస్ట్ అయిపోయింది మన తెలుగు ఇండస్ట్రీ. సిగ్గుపడాలి ప్రతి ఒక్కడు, ఇక్కడ తింటున్నవాడు ఉంటున్నవాడు సిగ్గుపడాలి. నిజంగా అందరూ నిలబడాలి, కళ్ళు తెరుచుకోవాలి, మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడండి. వీళ్ళతో భయపడొద్దు. మనం ఇప్పుడు మనకి ఈరోజు ఇలా ఉంది పరిస్థితి అంటే రేపొద్దున ఏమవుతుంది మన పరిస్థితి? వీళ్ళ మీద నమ్ముకొని మనం కూర్చోవాలా? ఇప్పుడు వీళ్ళు మీకు ఏం సాయం చేయరు, ఎవ్వరు ముందుకి రారు. ఎంత మీరు బాధపడినా, మీరు చచ్చిపోయినా కూడా ఒక్కరు కూడా ముందుకి రారు. ఆ శవాల నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళు అన్నం తింటారు. అంత సిగ్గు లేని వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారండి. నిజంగా ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ మాటలు విన్నాగా కూడా వాళ్ళకి సిగ్గు వస్తుంది అనుకుంటారా? ఎవరైనా కాంటాక్ట్ చేస్తారా నాకు మీకు అని అనుకుంటున్నారా? అస్సలు పట్టించుకోరు. అందుకే లీగల్గా కేసు పెట్టాను. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నానండి. రేపు పొద్దున్న నాకు ఏదైనా జరిగిందంటే ఈ నలుగురికే పట్టుకోండి. థ్యాంక్ యూ అండి. దీన్ని వాడుకుంటున్నారు, వచ్చి మీ బాధలు చెప్పుకోండి. నిజంగా అసలు వీళ్ళతో భయపడాల్సిన మనకి అవసరం లేదు. ఇండస్ట్రీ మానేయాల్సిన పరిస్థితి వచ్చినా మానేయండి, కానీ భయపడుతూ బ్రతకొద్దు. ఉంటే ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా పోతాం. కానీ భయపడి ఇక్కడ నేనైతే బ్రతకను. ఈ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతా నేను నిజంగా. కానీ భయపడి నేను ఉండను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధ్య ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీకు థియేటర్లు ఇవ్వట్లేదు సార్. ఇది వాస్తవం. మీరు అన్నట్టు పబ్లిసిటీ చేయండి, సినిమాకి ఎంత అయితే ఖర్చు పెడతారో అలాగే పబ్లిసిటీకి కూడా ఖర్చు పెట్టండి. కానీ అది ఈ మధ్య ఇప్పుడు అది కూడా వేస్ట్ అవుతుంది. మీరు అన్నారు థియేటర్లకి పబ్లిసిటీ పంపించారు, కానీ ఒక్క థియేటర్కి కూడా ఏ గోడకి ఒక్క పోస్టర్ కూడా కనపడలేదు. అది వాస్తవం. అది అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా పబ్లిసిటీ ఇందులో? వీళ్ళు మీకు ఈ నలుగురు మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ చేసేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఆడియో రైట్స్ లేదు, మీకు శాటిలైట్ లేదు, మీకు ఓటీటీ లేదు, మీకు థియేటర్స్ లేనప్పుడు మీరు ఏం ప్రయత్నం చేస్తారు? మీరు ఇంకా ఏం గొడవ పడతారు వీళ్ళతో? వీళ్ళకి ఏంటంటే ఒక అహంకారంలో బ్రతుకుతున్నారు. అంటే ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, వీళ్ళకి ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు వస్తుంది, వాళ్ళకి దగ్గరలో ఉంది. మంచి రోజులు చూసేశారు వాళ్ళు, అయిపోయినాయి. ప్రతి మనిషికి మంచి రోజులే అనేది రాసి పెట్టలేదు దేవుడు. ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలాంటి రోజులు నడుస్తున్నాయి, రేపొద్దున మనది మంచి రోజులు స్టార్ట్ అవుతాయి 100%. ఎందుకంటే దీని మీద నేను ఎంత అంటే నాలెడ్జ్ ఉందంటే నాకు నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా దమ్ముంది నిజంగా ధైర్యం ఉందంటే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయండి ఈ విషయాల్లో. అంటే మన మీడియా మిత్రులకి నేను అనట్లేదు, ఈ నలుగురు చెప్తున్నాను. దిల్ రాజు గారికి చెప్తున్నాను. ఫస్ట్ ఆయనకే నేను తెలియజేశాను. దగ్గర నాకు ఒక 6-8 months అయింది ఇలా జరుగుతుంది, నాకు థియేటర్స్ పడలేదు అని చెప్పేసి, ఇలా సినిమాల్ని కిల్ చేస్తున్నానని చెప్పేసి ఆయనకి ఇస్తే ఆయన 2 months తర్వాత వాళ్ళ మేనేజర్ రెస్పాన్స్ ఇచ్చాడు. వేస్ట్ గాడు శ్రవణ్ అని ఆయన మేనేజర్. ఎంత చెత్త అంటే నేను అది తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను. కానీ అయితే వీళ్ళకి అదే చెప్తున్నా కదా, ఆకాశంలో ఉన్నారు దిల్ రాజు గారు కానీ, మన సురేష్ బాబు గారు కానీ, మన అల్లు అరవింద్ గారు కానీ, అందరూ ఆకాశంలో ఉన్నారు. వీళ్ళు కూడా దిగాలి, భూమి మీద రావాలి, వస్తారు, త్వరలో వస్తారు. ఎందుకంటే వీళ్ళ పేరు చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. అంటే ఎందుకు ధైర్యం లేదు? వాళ్ళు చేస్తున్నారు తప్పు, మాట్లాడాలి, వాళ్ళ గురించి చెప్పాలి. మేము ఇక్కడ బూతులు ఏదైనా తిట్టట్లేదు, వాళ్ళకి ఉన్నది నిజాలు చెప్తున్నాం, పడేది బాధ పంచుకుంటున్నాం, ఉన్నది నొప్పి చెప్పుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు అనుకుంటారు అందరూ. ఇప్పుడు కొత్త వాళ్ళు చూసుకుంటారు, పాపం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఎందుకు ఏదో ఒకటి మాట్లాడతారు? ఎవరికి ఏం అవసరం లేదు మాకు ఏదైనా మాట్లాడడానికి. ఏదైనా ఉందంటే నిజంగా మీరు డైరెక్ట్గా వచ్చి ముందుకి మాట్లాడండి. ధైర్యంగా మేము రెడీగా ఉన్నాం, ప్రతి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ సో మచ్ అండి. యప్. ఒకసారి ప్రొడ్యూసర్ ఉంటారు, నీలాగా ఓ 10 మంది మాట్లాడతారు, నీలాగా షేర్ లాగా. దాదాపు 1900 మంది డబ్బు పోయిందని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. సో నీలాగా ఫైర్ అయ్యి ఇలా జరిగిందని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో మా సినిమానే ఆడలేదని అనుకుంటారు తప్ప అసలు సినిమా ఎందుకు ఆడట్లేదు, సినిమాకి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏందనేది తెలియదు చాలామందికి. అసలు టెక్నికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మాఫియా ఉంది ఏంటి, అసలు సినిమా తీద్దామని వస్తే వాడు ఎలా సఫర్ అవుతుండ అనేది అందరికి తెలియదు. సో కొందరికే తెలుస్తుంది. అందులో కాళీచరణ్కి బాగా రీసెర్చ్ చేశారు. క్రికెట్కి ఇస్తే ఎవరు వస్తారు, ఇలా వీళ్ళు ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ అందుకే నాకు ఫోన్ చేసి చెప్పిన, నేను అప్లై చేయను బాబు, నాకు తెలుసు, నా సినిమా కూడా చూడరని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చూసే ఓపిక కూడా ఉండదు. అదొక టైప్ ఆఫ్ మాఫియా, దాని మీద ఇంకా చాలా పెద్దగా మాట్లాడాలి. సో ముఖ్యంగా ఏంటంటే అందాల రాక్షసి సినిమా ఈ మధ్య రిలీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి ఆయన షేర్ దాదాపు ఒక 10 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 10 సినిమాలు శాలినిలో 90 రోజుల ఫంక్షన్ చేసిండు. శాలిని సినిమా 75 రోజుల ఫంక్షన్ చేసిండు. 100 days ఫంక్షన్ చేసే టైంలో థియేటర్ వేయలేదు. ఎందుకంటే ఈ టైంలో 100 రోజుల సినిమా చేస్తాడా అని ఒక సినిమా ఇండస్ట్రీ ఆయన మీద కన్నేసి థియేటర్లు ఇవ్వలేదు. లేదంటే ఈ టైంలో 100 days ఫంక్షన్ చేసేవాడు. ఒక 7 years బ్యాక్ 2017 అనుకుంటున్నాను నేను ఆ సినిమా. అలాగా ఎన్ని సినిమాలు, చాలా సినిమాలు చేశాడు. ఈ మధ్యన అందాల రాక్షసితో రిలీజ్ చేసి ఆయన హీరోగా, ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా రిలీజ్ చేసి అద్భుతంగా తీసిన సినిమాని ఆయనకి ఎలా కిల్ అయింది ఏంటి. ఇంతకుముందు మేము చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది, అసలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ కిల్ అవుతుంది ఏంటి, అసలు సినిమా ఇంతకుముందు కాళీచరణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడ కిల్ అవుతుంది, అసలు మీడియేటర్ అనేవాడు ఎలా చేస్తున్నాడు, అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళని సినిమా రిలీజ్ అని ఒక వాళ్ళ ఆశ చూపించి వాళ్ళని ఎలా కిల్ చేస్తున్నాడు. ఇదంతా కూడా చాలా పెద్ద మాఫియా ఉంది. దీన్ని డెఫినెట్గా బయట అన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మా షేర్ ఇప్పుడు ఈ జరిగిన సినిమా మీద ఆయన అనుభవాన్ని తెలియజేస్తాడు. ఓ గ్రేట్. సార్ అంటే ఆయన అన్ని బాధలు పడ్డాడు. సో నేను లయన్ డాక్టర్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. ఇప్పుడు అసలు సినిమా ఎలా కిల్ అవుతుంది ఏంటి, ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఒక 1000 సినిమాలు షూటింగ్లు అవుతున్నాయి. ఇందులో పెద్ద సినిమాలు జరిగేది ఒక 15-20 సినిమాలే జరుగుతాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అంటే, 1,00,000 మంది కార్మికులు బతుకుతున్నారంటే ఈ చిన్న సినిమాలు 1000 మంది తీయబట్టి, కొత్తగా ఎంతోమంది అభిరుచితోటి డైరెక్టర్లుగా ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి, రండి సినిమా తీయండి మీకు పేరు వస్తుంది, డబ్బు వస్తుందని చెప్పి డైరెక్టర్గా మంచి కథ అని చెప్పి ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి దాదాపు ఒక కొత్తగా 400-500 మంది నిర్మాతలు వస్తూ సినిమాలు తీయడం, సినిమాలు తీస్తే 1000 మందికి ఇక్కడ పని దొరకడం. ఇవాళ కృష్ణానగర్, ఇందిరానగర్ వీళ్ళందరికీ కూడా కార్మికులకు పని దొరుకుతుంది అంటే కారణం ఏంది? చిన్న సినిమా. ఒకవేళ చిన్న సినిమానే ప్రొడక్షన్ లేదనుకోండి, నేను అనుకుంటున్న ఈ ఫిలిం ఛాంబర్ కూడా సంవత్సరానికి ఒక్కరోజు కూడా బుక్ కాదు, 1 day కూడా బుక్ కాదు. ఎందుకంటే పెద్ద సినిమా వాడు ఎవడు ఇక్కడికి రాడు, వాడు వచ్చేది శిల్పకళా వేదిక లేదా ఏదో పెద్ద 5 star హోటల్లో ఏదో ఫంక్షన్ చేస్తారు. అంటే ఈ హాల్ కానీ, ప్రసాద్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా చిన్న సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇవి బుక్ చేస్తున్నారు. ఇది అంటే చిన్న సినిమా ప్రొడక్షన్ అనేది లేకపోతే, ఆగిపోతే 1,00,000 మంది కార్మికులు రోడ్డు మీద పడిపోతారు. రకరకాలుగా ప్రొడక్షన్ కానీ, స్టూడియోలు కానీ ఇలా పని జరుగుతుందంటే చిన్న సినిమా. కానీ ఈ చిన్న సినిమానే కిల్ చేస్తున్నారు. ఎలా? సినిమా తీసిన దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ బతకాలి 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 అంటారు కానీ పేరు మాత్రం బతకాలి అంటారు కానీ వాడు ఎప్పుడు చావాలని చూస్తుంటారు. వాడిని హింస పెట్టేస్తారు. ఒక ప్రొడక్షన్ జరుగుతున్న దగ్గర నుంచి హింస జరుగుతుంది. జీవితంలో మళ్ళా సినిమా తీయొద్దు అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. సరే, ఇవన్నీ కష్టాలు అయిపోయి సినిమా తీస్తే, సినిమా కంప్లీట్ అయిపోతే సెన్సార్ దగ్గర నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సెన్సార్లో వీరు చెప్పినట్టు 40,000 అయిపోయే సెన్సార్
చిన్న సినిమాకి థియేటర్లు ఇచ్చుడే కష్టం అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్, అంటే అది పెద్ద సినిమాల కోసం ఇచ్చింది, చిన్న సినిమాలకు అప్లై చేస్తున్నారు. పెద్ద సినిమాల కోసం తెచ్చిన ఆర్డర్ అది. అంటే యాక్చువల్గా ఏంది, సినిమా థియేటర్లోనే ఆ ప్రొవిజన్ ఇంకా రాలేదు. థియేటర్లో ఎక్కడ కూడా డఫ్ అండ్ డమ్కి ఆ యొక్క ఫెసిలిటీ ఎక్కడ రాలేదు. కానీ 1 year నుంచి సెన్సార్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఏ సెన్సార్ చేసుకోవాలన్నా డఫ్ అండ్ డమ్కి అర్థమయ్యేటట్టుగా చేయాలి అంటే ఎక్కడ చేస్తారు? క్యూబ్లో చేస్తారు. క్యూబ్ ఎవరితో లింక్ అయి ఉంది? ఇక్కడ ఉన్న పెద్ద ఈయన చెప్పిన 4 రాక్షసుల చేతిలో ఉంది. ఆ క్యూబ్కి డబ్బులు పోతాయి. అది 10,000 రూపాయల పని, వాళ్ళు 1,50,000 తీసుకుంటారు. అది 1.5 lakh తీసుకుంటారు. అది 10,000 రూపాయల పని. కారణం ఏంది అంటే ఆ క్యూబ్లోనే చేయాలని చెప్తారు. ఆ క్యూబ్లో చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది ఏమంటారు, డేగల్లాగా ఈ నిర్మాతని పట్టుకుంటారు. నీ సినిమా 100 థియేటర్ రిలీజ్ చేస్తాం, 200 థియేటర్ రిలీజ్ చేస్తామని చెప్తారు. ఈయన కూడా ఆశపడతాడు, నిజమే నా సినిమా 100 థియేటర్ రిలీజ్ అవుతుంది, నా సినిమా 200 థియేటర్ రిలీజ్ అవుతుంది, ఆశతో ఉంటాడు. ఓకే, ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన సినిమా తీశాను, ప్రివ్యూ చూసినప్పుడు అందరూ మెచ్చుకుంటారు, ఎంత అద్భుతంగా ఉంది కథనం, పర్ఫార్మెన్స్, ఆర్టిస్టులు అని. తీరా ఏమవుతుందంటే మోసం ఎక్కడ జరుగుతుందంటే 100 థియేటర్లకి క్యూబ్కి డబ్బులు కట్టిస్తారు. నిన్ననే ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు రాలేకపోయి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమేమి సినిమాకి ఏం జరిగిందని. 100 థియేటర్కి డబ్బులు కట్టిస్తారు. తెల్లారి చూస్తే అది 5 థియేటర్లో ఉంటుంది ఆ సినిమా. 95 థియేటర్ల పైసలు క్యూబోర్డ్ దగ్గర ఉంటాయి. ఇది కావాలని చేసేది. అంటే అతని యొక్క ఆశని, ఆశయాన్ని, ఆ లక్ష్యాన్ని క్యాచ్ చేసుకొని 100 థియేటర్లకి అక్కడ డబ్బులు కట్టిస్తారు క్యూబ్లో, యూఎఫ్ఓలో. అవి వాళ్ళ అకౌంట్లో ఉంటాయి డబ్బులు. యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటి అంటే మనం 10 థియేటర్లు కట్టి, ఒక 100 థియేటర్లు కట్టి 10 థియేటర్లు పడితే 90 థియేటర్ల పైసలు రిటర్న్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వరు. సో ఇదొక పెద్ద మాఫియా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, లక్షలు పోగొట్టుకున్న నిర్మాత మళ్ళీ రావడం లేదు సినిమా తీయడానికి. మళ్ళీ నేను తీయలేనని కొత్త వాళ్ళనే ప్రొడక్షన్ వచ్చి సినిమా తీయకపోతే 1,00,000 మంది కార్మికులు రోడ్డు మీద పడతారు. అయితే వచ్చిన నిర్మాతని కిల్ చేస్తున్నారు. ఎవరు హెల్ప్ చేయట్లేదు ఇక్కడ. మీరు అన్నట్టు ఎవరు వచ్చినా కూడా ఏం హెల్ప్ చేయట్లేదు. నో, మార్కెటింగ్లో పోతుంది సినిమా. ఇంకోటి ఏంటంటే అక్కడ మన మాట వినరు. వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చెప్తాం 100 సినిమా థియేటర్ రాదయ్యా, అదంతా మోసము, ఉట్టిదే అన్నా కూడా నమ్మరాలు. ఎందుకంటే వాళ్ళంతా మైండ్ వాష్ చేస్తారు. నిజంగా మీది 100 థియేటర్ రేపు పొద్దున వస్తుందంటారు. నాలాంటి వాడు అలా కాదయ్యా అని చెప్పినా కూడా అస్సలు ఎవడినాడు. ఏ రీజన్ అంది? ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. ఇది మీకు చెప్తా, నాకు కూడా అనుభవం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సినిమా రిలీజ్కి ముందు డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడంటే, సార్ మీరు 100 థియేటర్లో రిలీజ్ చేస్తే రేపు పొద్దున్న ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అవన్నీ గట్టిగా వస్తాయి సార్ అంటాడు. వీడు పిచ్చోళ్ళకి 100 థియేటర్ల కోసం అమౌంట్ కడతాడు. అంతవరకు బాగానే ఉంది. మొన్న ఛానల్కి వెళ్ళాను, ఇలాగా సినిమా కోసం మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సినిమా మీరు రిలీజ్ చేయకుండా మా దగ్గరకు వస్తే మేము మంచి రేట్ ఇచ్చేవాళ్ళమండి, మీరు ఆల్రెడీ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి థియేటర్లో కొంతమంది చూశారు కాబట్టి మరి అలాంటప్పుడు వ్యూవర్షిప్ తగ్గిపోతుంది కదా అన్నాడు. వీడు నేనేమన్నారో నాకు అర్థం కాలేదు. థియేటర్లు ఎక్కువ వేస్తే ఓటీటీ రైట్స్ ఇవన్నీ వెళ్తాయి అంటారు. థియేటర్లు ఎక్కువ వేస్తే ఆల్రెడీ మీ సినిమా ఎక్కువ మంది చూసారు కదా, ఇప్పుడు మరి పెడితే ఎవరు చూస్తారు అంటున్నారు. ఇక్కడ వీడికి వచ్చే ప్రాఫిట్ కోసం 100 థియేటర్లో వెయ్యండి మీకు రైట్స్ ఇప్పిస్తామన్న వ్యక్తి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ అని చేస్తాడు, లేకపోతే రిప్లై అనేవాడు, అసలు రెస్పాండ్ కూడా అవడు. దయచేసి మీరు 100 థియేటర్లు కాదు కదా, మొత్తం ప్రపంచం మొత్తం మీరు రిలీజ్ చేసినా మీ సినిమాకి ఎంత రావాలో అంతే వస్తుంది. వాడు ఎంత కొనాలో అంతకే కొంటాడు, అంతకు మించి కొనడు. మీరు మూర్ఖంగా మేము రికార్డ్స్ కోసం 100 థియేటర్లు వేసాము, 50 థియేటర్లు వేసాము, 500 థియేటర్లు వేసామని పిచ్చోళ్ళలాగా ఉండకండి. మీ సినిమా ఎక్కడ చూస్తారో అక్కడే వెయ్యండి.
మీ ఊర్లో చూస్తే మీ ఊర్లో వేయండి, మీ బస్తీలో చూస్తే మీ బస్తీలో వేయండి. ఎక్కడ సినిమాకి ప్రాఫిట్ వస్తుందో అక్కడ మాత్రం వేయండి తప్ప ఊరికినే 100 థియేటర్లు మీరు పెట్టేసి మీరు డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ అనే పేరు వద్దులండి, బ్రోకర్కి డిస్ట్రిబ్యూటర్ అనేవాడు అది వేరు, అది న్యాయం మీద ఉండాలి, రూపాయి తెచ్చి వీడికి ప్రొడ్యూసర్కి ఇవ్వాలి, అది డిస్ట్రిబ్యూటర్ అంటారు. బ్రోకర్లకి నమ్మకండి, ఇదైతే వాస్తవం. మీరు 100 థియేటర్లు వేసినంత మాత్రాన శాటిలైట్ రాదు. ఈ మధ్యన ఒక వేరే ఛానల్ కొన్ని సినిమాలు తీసేటప్పుడు అందులో ఏ ఆర్టిస్ట్ ఉన్నా ఒకటే రేటు, ఆర్టిస్టులు లేకపోయినా ఒకటే రేటుకి కొంటున్నారు, సెన్సార్ డబ్బులు కూడా రావట్లేదు. దయచేసి కళ్ళు తెరవండి. మీరు గొప్పలకి వెళ్ళి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి రిలీజ్ రోజు క్రాకర్స్ కాల్ చేసినంత మాత్రాన, మీకు పూలదండలు వేసేసినంత మాత్రాన జనాల్లో గుర్తింపు రాదు. జనం గుర్తింపబడే ఒక సినిమాని చెయ్యండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. జనం గుర్తించాలే తప్ప మీరు గుర్తించే అంతవరకు మీరు బిల్డప్లకి వెళ్ళి మీ ఉన్న ఆస్తుని పోగొట్టుకోకండి. ఇదైతే వాస్తవం. 100 థియేటర్లు వేసినంత మాత్రాన మీకు బిజినెస్ అవ్వదు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఇది నేను మూసుకొని నేను నష్టపోయాను, నాకు ఎందుకులే నేను ఉండొచ్చు, నాలాగా ఎవడో నష్టపోకూడదని ఐమాక్స్ థియేటర్ దగ్గర రివ్యూలు చెప్తే నన్ను రివ్యూవర్ అనుకున్నారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకోవట్లేదు. అది కాళీచరణ్ గారు కరెక్ట్ అది. ఎందుకంటే నేను చాలామందికి దాదాపు ఒక 100 మంది నిర్మాతలకు రిలీజ్ ముందు చెప్పుంటా, వద్దండి 100 థియేటర్లకు డబ్బులు కట్టకండి, 100 థియేటర్ రేపు ఉదయం ఉండదంటే, లేదు సార్ మేము చాలా పెద్దోళ్ళతో మాట్లాడినాం, చాలా పెద్దోళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని పెద్ద పేర్లు చెప్పారు. ఆ పెద్ద పేర్లని నేనన్నా, ఆ పెద్ద పేర్లు అంతా మోసమయ్యా అని చెప్పిన. ఎవడన్నా చిన్న పేరు చెప్పు అందులో జెన్యూన్ ఉంటుండొచ్చు, నువ్వు పెద్ద పేర్లు చెప్పినట్టు అక్కడ పచ్చి మోసం. ఎందుకంటే 100 థియేటర్లు మేము పెద్ద డీల్ చేసుకున్నాం పొద్దున అంటారు. నేనేం చెప్పినట్టు చాలా ఈ 100 మందికి నాకు రేపు సాయంత్రానికి ఫోన్ చేయండి, మీకు స్టేట్ అంతా ఎన్ని థియేటర్లు ఉంటుందో నాకు చెప్పండి అని చెప్పిన. ఈ 100 మంది మళ్ళీ నాకు 2 రోజుల్లో ఫోన్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇంత నిజం చెప్పారు, కానీ ఎంత చెప్పినా కూడా వాడు వినడు. నాకు ఇంకోటి ఏంది, మీరు చెప్పింది మనం థియేటర్ రిలీజ్ ముందు ఓటీటీ వాడి దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే, మీరు సినిమా డేట్ వేసి రండి, రిలీజ్ చేసుకొని రండి అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే, అంతకుముందు మాత్రం ఏంటంటే యాక్చువల్గా ఓటీటీకి సినిమా రిలీజ్కి సంబంధం లేదు, కానీ ఇది కావాలని చెప్పేదనమాట. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, డిఫరెంట్ చైన్ సిస్టంలో దీన్ని కిల్ చేస్తారు సినిమా ఇండస్ట్రీని. సో దాంతో ఏమవుతుందంటే, సినిమా రిలీజ్ అవుతే ఓటీటీ కొంటాడు కదా అని చెప్పి వీళ్ళు వచ్చాక వీళ్ళు ఏం చెప్తారంటే, నీ సినిమా 100 థియేటర్ 200 థియేటర్లు ఉంటే ఓటీటీ కూడా ఆ రేంజ్లో అమౌంట్ వస్తుంది అనుకుంటారు. అంతా ఉట్టిదే అదంతా. 100 థియేటర్లు కాదు, 10 థియేటర్లు అయినా సరే నీ సినిమా హౌస్ఫుల్ అయ్యి బాగా సినిమా జనాలు పోయి నెక్స్ట్ 20 థియేటర్లు పోయి 40 థియేటర్లు పోయిందంటే ఇట్స్ ఎ సూపర్ డూపర్ హిట్ సినిమా. వీళ్ళు ఏం చేస్తారు, ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఒక 300 సినిమాలు రిలీజ్ అని చెప్పి తీసేస్తే తెల్లారి చూస్తే 30 థియేటర్లు లేదు అది, కానీ డబ్బులు 300 థియేటర్లు కట్టారు, అంటే దాదాపు 30 లక్షల రూపాయలు యూఎఫ్ఓ క్యూబ్ కట్టారు. తీరా చూస్తే 30 థియేటర్ల సినిమా లేదు. ఏమంటారు తెలుసా, నీ సినిమాకి జనం లేరు అందుకే థియేటర్ లేదు అంటాడు. ఈరోజు థియేటర్లో బుక్ మై షోలో మన సినిమా ఉంటుంది, రేపు పొద్దున చూస్తే సినిమా ఎగిరిపోతుంది. ఏంటి అంటే నో షోస్ ఎక్కువ ఉంటాయి. అదే మీ ఇంతకుముందు చెప్పిన రిలీజ్ సినిమాకి ఎవడు రాకపోయినా థియేటర్లో పెడతారు సినిమా, బట్ మనం రిలీజ్ చేసే సినిమాని మాత్రం తీసేస్తాడు వాడు, మంచి సినిమా అయినా సరే తీసేస్తాడు. సో ఇదంతా చాలా పెద్ద మోసం జరుగుతుంది. అంటే ఇండస్ట్రీని మేమే పేలాలి, మేమే నలుగురం జీవించాలి, మేము నలుగురమే కోట్లు సంపాదించాలనుకునే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఏదైతుందో వాళ్ళు ఇంకా మారరు. ఇప్పుడు ఎందుకంటే చిన్న సినిమాని బతికిస్తేనే ఎంతోమంది ఇక్కడ బతుకుతారు. ఎంతోమంది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది హీరోయిన్ చేయాలి, సినిమా తీస్తేనే కదా ఆమె హీరోయిన్ అయ్యేది, లేకపోతే ఆమె హీరోయిన్ ఎట్లా అవుతుంది? ఎవరు ఈ పెద్ద సినిమాలు ఏమైనా పెట్టుకుంటారా? లేదు. పెద్ద సినిమాలు పెట్టుకోవాలంటే చిన్న సినిమా హిట్ అవ్వాలి, చిన్న సినిమా తీయాలి, అది హిట్ అవ్వాలి. అంటే 100 సినిమాలు 200 సినిమాలలో ఏదో ఒక్క సినిమా గాలికి, అది కూడా పెద్దోడి బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప హిట్ అయిన సందర్భాలు ఏవీ లేవు. బ్యాక్గ్రౌండ్లో ఈ చెప్పిన ఎవడో ఒకడు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప ఆ సినిమా హిట్ కాదు. ఎంత మంచి సినిమా అయినా సరే, చెత్త సినిమా కూడా పెద్దోడు బ్యాక్గ్రౌండ్లో ఉండి దాన్ని బ్లాక్ బస్టర్ కొట్టిపిస్తారు, అదే కొడుతుంది. అదే మంచి సినిమా కూడా మనలాంటి వాళ్ళని రిలీజ్ చేస్తే థియేటర్లకి జనం రారు.
కారణం ఏంది? పబ్లిసిటీ. ఇవాళ పబ్లిసిటీ చూస్తే ఒక సినిమాని మనం రిలీజ్ చేయాలంటే మినిమం ₹1 కోటి లేనిది సినిమా థియేటర్ రిలీజ్ చేయలేం. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న సినిమా వాళ్ళు సినిమా ప్రొడక్షన్లో మాత్రం 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. పబ్లిసిటీ పరంగా సినిమా రిలీజ్ చేసే టైంలో 5 లక్షలు 10 లక్షలు పెడితే సినిమాకి జనం ఎట్లా వస్తారు? అది కూడా మనం ఆలోచించాలి. సినిమా తీసే రోజే మనం ప్రొడక్షన్ కాస్ట్లో పబ్లిసిటీని ఖర్చు వేసుకుంటే తప్ప సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. కానీ అందరూ ఏమనుకుంటారంటే నేను సినిమా తీసినా కదా, ఓటీటీ వాడు వస్తాడు, తమిళ్ రైట్స్ వాడు వస్తాడు, హిందీ వాడు వస్తాడు, వాడే కొనుక్కోపోయి ఎవ్వడు కొనడు ఇక్కడ. ఈవెన్ ఇవాళ మూర్తి అని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు, సార్ నేను దాదాపు 60 థియేటర్లకి పబ్లిసిటీ పంపించిన సార్, పోస్టర్ పబ్లిసిటీ 6 షీట్ 4 షీట్ ఇన్ని పంపిస్తే ఎక్కడ ఒక్క పబ్లిసిటీలో ఒక్క 6 షీట్ వేయలేదు సార్, అన్నీ తీసి పడేసిరు సార్. దాదాపు 4 లక్షలు పెట్టి పోస్టర్లు కొట్టిస్తే ఒక్క గోడ మీద పోస్టర్ రాలే. అంటే ప్రొడ్యూసర్ల పరిస్థితి చిన్నోడిది ఆ విధంగా ఉంది. అంటే ఏదో 10 లక్షలు 5 లక్షలు పెట్టి సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఎవరు చూడరండి, జనాలకు వెళ్ళదు. వెళ్ళకుండా మనం మంచి సినిమా తీసాము ఎట్లా జనాలకి అంటే అది కూడా కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్కి అవేర్నెస్ రావాలి, ప్రొడ్యూసర్కి అవగాహన రావాలి. ప్రొడ్యూసర్ అవగాహన లేకుండా 100 థియేటర్లు అనగానే 100 థియేటర్లకి డబ్బులు కట్టేసి జనాలు ఉదయం వస్తారంటే ఎలా వస్తారు? పబ్లిసిటీ అది కోట్ల రూపాయల పబ్లిసిటీ. అలా చిన్న ఏదైనా ఒక సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం కోట్లు పెట్టండి, సినిమా పబ్లిక్లోకి పోదు. కోట్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది, పబ్లిసిటీ కాస్ట్ అంత పెరిగిపోయింది. లేదంటే పబ్లిక్ జనాలు కూడా అంత పబ్లిసిటీ లేకపోతే జనం చూడట్లేదు, థియేటర్కి కూడా జనం రావట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కిల్ చేస్తున్నారు. కొద్దిగా అర్థం చేసుకోవాలి. మాలాంటి వాళ్ళం సీనియర్లు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందని అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తే కనుక మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని 100 థియేటర్లు అవసరం లేదు, 20-30 థియేటర్ రిలీజ్ చేయండి. థియేటర్లు కరెక్ట్ థియేటర్లు రిలీజ్ చేయాలి. మీరు అన్నట్టు పీవీఆర్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చిన్న ప్రొడ్యూసర్ని లాస్ట్కి వచ్చినోని కిల్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు డబ్బు గుంజుతున్నారు, కిల్ చేయాలని చూస్తున్నారు. సో దీనికి మనం ఒక వ్యవస్థ తయారవ్వాలని నేను ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో షేర్ బై ఆయన నిజంగా సిరాజ్ ఒక ఉద్యమం లాగా చేస్తున్నాడు. దాదాపు ఒక 6 మంత్స్ నుంచి గట్టిగా తినమ్మడి పడ్డాడు అండ్ సీఎం దాకా వెళ్ళిపోయాడు. కాంప్లైంట్స్ ఇవ్వడం కానీ దీని మీద చాలా భారీ ఎత్తున మేము యాక్చువల్గా నిన్న నుంచి మొన్న నుంచి మేము నిరాహార దీక్ష చేయాలని ప్లాన్ చేశాం. కానీ అవన్నీ సెట్ కాలేదు. కొద్దిగా సెట్టింగ్ చేసి భారీగా మొత్తం ఒక దాదాపు 100 నుంచి 200 మంది నిర్మాతలము నిరాహార దీక్ష చేసి సినిమా ఇండస్ట్రీని ఇదంతా చైతన్యవంతం చేయాలి. నిరాహార దీక్ష చేస్తే తప్ప ఇది ప్రజలకు వెళ్ళదని మేము డిసైడ్ అయ్యాం. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజుతో స్టార్ట్ చేసి త్వరలో నిరాహార దీక్షతో దీన్ని ఉద్యమాన్ని ఇప్పుడు ఈ మధ్యన చూసాం మనం తమిళనాడులో నిన్న నిర్మాతలందరూ స్ట్రైక్ చేసి అన్నీ బంద్ చేసేశారు. ఆల్ థియేటర్స్ ఎవ్రీథింగ్ బంద్ చేసేశారు. అలా చైతన్యాన్ని తీసుకురావాలంటే పెద్దోళ్ళ చేతుల్లో థియేటర్లు ఉన్నాయి కాబట్టి. అక్కడ తమిళనాడులో అట్లా లేదు. మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే 4-5 చేతుల్లో థియేటర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు థియేటర్లు బంద్ చేయరు. ఎందుకంటే వీళ్ళే కదా దీన్ని మొత్తం. అదే తమిళనాడులో అట్లా లేదు. తమిళనాడు మొత్తం డిఫరెంట్గా ఉంది, మన ఇండస్ట్రీ డిఫరెంట్ ఉంది. ఇక్కడ అంతా క్యాప్చర్ చేసేశారు. సో అలాగా వీళ్ళు చేయరు, ఎట్లాగూ నిరాహార దీక్షలు వాళ్ళు చేయరు. చేసిన వాళ్ళని ఎట్లా కిల్ చేద్దామని చూస్తారు, ఏ విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలని చూస్తారు. సో మనం ఎలాగో భయపడం. షేర్ అన్నట్టు భయపడేటోళ్ళం అయితే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడం. దమ్ముంటే తప్ప ఇక్కడ దాకా రాలేము, ఇక్కడ కూర్చో. ఎందుకంటే మేము దాదాపు 2008 నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము, దీని మీద ఉద్యమాలు చేస్తున్నాము. డిజిటల్ మాఫియా మీద కానీ థియేటర్ల మాఫియా మీద కూడా కంటిన్యూ ఉద్యమాలు చేస్తున్నాం. కొంతవరకైనా మార్పు వస్తుందేమో చూస్తున్నాం, ఇంకా రాలేదు. త్వరలో మేము మా ఎజెండా అనౌన్స్మెంట్ చేసి కంటిన్యూ నిరాహార దీక్షలు చేసి ఇదొక చైతన్యం తీసుకురావాలనేది మేము ప్లాన్ చేసాం. సో గాడ్ బ్లెస్. నిర్మాతలు బతుకుంటే, నిర్మాతలు సంపాదిస్తే, నిర్మాత అతని సినిమా మీద సంపాదిస్తే 100 మందికి అన్నం పెట్టగలడు. సో దీంట్లో మీడియా ప్రధాన పాత్ర వహించాలి. ఎందుకంటే ఇవాళ మీరు కూడా మీడియా సినిమా ఇండస్ట్రీ కూడా మీకు చాలా ప్లస్ అవుతుంది. బట్ మీరు 10 ప్రెస్ కాన్ఫరెన్సులు పెద్ద సినిమాలకు వెళ్తే 100 ప్రెస్ కాన్ఫరెన్సులు చిన్న సినిమాలకు వెళ్తున్నారు. అంటే మీరు కూడా ఆలోచించండి. చిన్న సినిమాల్ని మీరు రక్షిస్తేనే ఈరోజు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలుగుతారు చిన్న నిర్మాత. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయాలి. మేము త్వరలో
మా నిరాహార దీక్ష చేస్తానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో మీరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ షేర్ బై, నువ్వు ఇలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నావు. దీన్ని కంటిన్యూ ఉద్యమం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొక విషయం,